యాక్చువల్లీ సెట్టింగ్ అంతా రెడీ. ఇప్పుడు కామెంట్ ఒక లైక్ చేసుకోండి. లక్కీలీ మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఇప్పుడైతే మా ఇంట్లో ఏంటి స్పెషల్ ఉంది. కానీ ఈ బిల్డింగ్ లో అయితే బ్రెడ్స్ అమ్ముతారు అక్కడ. ఇంకా ఇక్కడ కొన్ని రోజులే ఉంటాం కదా. చికెన్ మీద బొచ్చు ఉంటుంది కదా. ఇంటర్ ప్రాన్ ముక్క క్యాష్యూ లా ఉంది. రకరకాల బ్రెడ్స్ ఉంటాయి. తెలుగు ఫ్యామిలీ అంటే మేము మాత్రమే కాదు, మనం అంతా. హలో హ్యాపీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎవరైతే మన ఫ్యామిలీలో ఆల్రెడీ మెంబర్స్ గా ఉన్నారో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. లాస్ట్ మేము పెట్టిన వీడియో ప్రతి వీడియోకి చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియో మేము అప్లోడ్ చేసినప్పుడు మనకున్న సబ్స్క్రైబర్ కౌంట్ 14, ఇప్పుడు 40 అయింది విత్ ఇన్ 1 వీడియోలో. సో మేమైతే చాలా చాలా హ్యాపీ మీ అందరి సపోర్ట్ వల్ల. సో ఈ సపోర్ట్ ని అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇలా కంటిన్యూ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేయాలని మాకు కూడా మంచిగా మోటివేషన్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ లో మేము ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రాసరీ ఐటమ్ కి ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, అంటే రైస్ కి ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, ఇంకా నాన్ వెజ్ కి ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాం కదా. యూరోప్ అంటేనే మనం చాలా మంచిగా ఉంటది ప్లేస్ అనుకుంటాం. అవును, నిజంగానే ఉంటది. 70% యూరోప్ ఈజ్ వెరీ గుడ్. రిమైనింగ్ 30% యూరోప్ ఉంటుంది చూడండి. అక్కడైతే మన ఇండియాకి సంబంధించి కానీ మన ఇండియన్ పీపుల్ కానీ ఎవ్వరు కనిపించరు. ఇప్పుడైతే టైం 9:30 అయింది. సో కడుపులో ఏదైనా వేసుకుని మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. మేము రీసెంట్ గా అప్లోడ్ చేసిన మా మార్నింగ్ రొటీన్ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది మేము మార్నింగ్ 8 లేస్తామని. సో యాక్చువల్లీ ఈ రోజు కూడా అదే రొటీన్కే ఫాలో అవుదామని లేసాము. కానీ మేము కరెక్ట్గా లేచి అలా బెడ్రూమ్ నుంచి అలా బయటకి అడుగు పెడుతుంటే వెంటనే కరెంట్ కట్ అయిపోయింది. సో కరెంట్ కట్ అయితే ఏంటి ప్రాబ్లం, మీరు వెళ్ళి మీ రొటీన్ చేసుకోవచ్చు కదా, మీరు అనుకోవచ్చు. ఇక్కడ మాకు ఈ అపార్ట్మెంట్ లో మేము ఉంటున్నాం కదండి. మేము ఉండేది 9th ఫ్లోర్ లో. ప్రతి పనికి కరెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ థింగ్ పొద్దున్న లేచామా వాష్రూమ్కి వెళ్ళామంటే వాష్రూమ్ లో వాటర్ రావట్లా. సో దాని గురించి ఇంకా దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేం కదా, మినరల్ వాటర్ వాడాం. సో మినరల్ వాటర్ క్యాన్ ఎంతో చెప్పాం మీకు లాస్ట్ వీక్ ఆల్రెడీ. 120 రూపీస్ 10 లీటర్స్ వాటర్ క్యాన్. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి వాటర్ స్టోరేజ్ చాలా తక్కువ అండి. అసలు ఎంత చిన్నగా ఉంటదంటే నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాము. మన ఊర్లో అయితే ఒక 2000 లీటర్స్ 5000 లీటర్స్ అలాగే పెద్ద పెద్ద సింటెక్స్ ట్యాంక్స్ ఉంటుంది కదా. ఇక్కడైతే అలాంటిది ఏం కాదు. మామూలుగా ఒక 3 బకెట్లు 4 బకెట్లు వాటర్ సరిపడా చిన్న ట్యాంకే ఉంటుంది. అది ఒక ఫ్యామిలీ వాడితే, సపోజ్ ఎవరైనా కరెంట్ కట్ అయినప్పుడు ఒక కొలాయి తిప్పారంటే ఇంకా అయిపోతుంది. సో నెక్స్ట్ టైం కరెంట్ వచ్చే వరకు ఈ హోల్ అపార్ట్మెంట్లో ఎవరికి వాటర్ ఉండదు. ఫ్రంట్ వాష్ చేసుకోవాలన్నా, ఫేస్ వాష్ చేసుకోవాలన్నా, బ్యాక్ వాష్ చేసుకోవాలన్నా కరెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే, లేకపోతే ఇలాగా మినరల్ వాటర్ వాడాల్సిందే. ఇదైతే ఇలా కనెక్ట్ చేసాము. అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా పెట్టుకుందామని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మా స్టవ్ కూడా ఎలక్ట్రిక్ స్టవ్. మన ఊరిలాగా గ్యాస్ స్టవ్ కాదు. ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంటుంది కానీ ఈ బిల్డింగ్లో అయితే అలా సిలిండర్స్ కానీ గ్యాస్ కనెక్షన్స్ అవేమీ అలౌడ్ లేదు. ఓన్లీ ఎలక్ట్రిక్ స్టవ్లు మాత్రమే అలౌడ్. సో కరెంట్ కట్ అయితే ఆబ్వియస్లీ స్టవ్ వర్క్ అవ్వదు. స్టవ్ వర్క్ అవ్వకపోతే మనకి టీ నీళ్ళు కూడా లేదు. మా హౌస్ ఓనర్ గారు చిన్న సిలిండర్తో ఉన్న స్టవ్ గ్యాస్ అయితే ఇచ్చారు. ఇదే అండి చిన్నగా ఒక సిలిండర్. ఇదైతే ఆన్ చేసి వాడుకోవచ్చు కానీ ఇందులో కూడా గ్యాస్ అయిపోయింది. అది మేమే అవగొట్టేసాం అనుకోండి. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చికెన్ తెచ్చుకుంటే చికెన్ మీద బొచ్చు ఉంటుంది కదా, బొచ్చు అలాగేతోనే ఉంటుంది అనమాట. సో అప్పుడు అది సిలిండర్ ఆన్ చేసుకుని మేము యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో గ్యాస్ కొట్టించుకుందాం అంటే అది ఎక్కడ కొడతారో మాకు తెలియదు. సో ఇంకా అది అలా పక్కన ఉంచేసాం అనమాట. ఒకవేళ అది ఉంటే పొద్దున కరెంట్ లేనందుకు దాని మీద ఏదో ఒకటి హాట్ వాటరో లేకపోతే కాఫీయో ఏదో ఒకటి పెట్టుకునే వాళ్ళం. కానీ అది కూడా పోయింది. సరే అది కూడా పోయింది, అట్లీస్ట్ వాకింగ్ అయినా వెళ్దామని బయటకు వెళ్తే లిఫ్ట్ అయితే పని చేయట్లేదు. లిఫ్ట్ లేకపోతే నెక్స్ట్ దారి ఏంటి, స్టెప్స్ నుంచి వెళ్ళాలి. సో దిగడం అయితే ఈజీగానే ఉంటుంది, మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కడం అంటే ఒక టార్చర్గా ఉంటుంది. దాని గురించి మేము వాకింగ్ కూడా వెళ్ళలేదు ఈరోజు. మళ్ళీ పడుకుని పోయాము. మళ్ళీ పడుకుని లేచి ఇప్పుడైతే రిఫ్రెష్ అయిపోయి టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో ఇంకా బ్లాగ్ చేయాలి, ఇంకా వండుకొని తినాలంటే కనీసం ఏదైనా ఉండాలి కదా కడుపులో. కాబట్టి ఏం చేస్తున్నారా? ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. సో ఈ ఆమ్లెట్స్ తినేసి బయటికి వెళ్ళి ఈ సండేకి కావాల్సింది తెచ్చుకొని అలా మనం సరే పొద్దున వాకింగ్ అయినా స్కిప్ అయిపోయింది. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకున్నాం. ఒకవేళ తెచ్చుకున్నా మీకు చెప్పాం కదా ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఇది అయితే పనిచేయదు. సో అందుకని మేము పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే రేవంత్ చెప్పినట్టు ఫుల్ ఆకలేస్తుంది మాకు. ఏదైనా కడుపులో పడింది అనుకోండి మాకు బాగుంటుంది, వీడియో చూస్తున్నాం మీకు కూడా బాగుంటుంది. అందుకే ఫస్ట్ వీడియో చేస్తున్నానే ఇదితోనే ఫస్ట్ మేము అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నాం. సరే ఈరోజు అయితే లాస్ట్ 2 వీక్స్గా నాన్ వెజ్ చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం. ఈ వీక్ ఏం తెచ్చుకుందాం? ఇందులో కొత్తగా అంటే చేపలు కొనొచ్చు కానీ చేపలు కొంటే వీళ్ళు సరిగ్గా క్లీన్ చేయట్లేదు కదా. ఏం చేద్దాం? ప్రాన్స్ తెచ్చుకుందామా? అది తెచ్చుకుందాం, మనమే తెలుసుకోవాలిగా. సరే అయితే ఈ వారం ప్రాన్స్ తెచ్చేసుకుందాం.
నెక్స్ట్ వీక్ ఇంకోసారి మటన్ ట్రై చేద్దాం. మళ్ళీ మటనా? అంత బాగుంది కదా అది. అవును, లాస్ట్ టైం మేము వీడియో పెట్టాం కదా మటన్ ఎలా కుక్ చేసుకోవాలని. సో ఎవరైనా ట్రై చేశారా? అంటే నేను అంత ప్రొఫెషనల్గా కుక్ అయితే కాదండి, ఏదో చేశాను. మీకు మేము వండుకునే విధానం నచ్చితే ఒక కమెంటో ఒక లైక్ చేసుకోండి, మాకు తెలుస్తూ ఉంటుంది మీరు ఎలా అది రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి అని. బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ ప్లాన్ చేసుకున్నామంటే చాలా ఈజీ అండి. మాకైతే ఇక్కడ ఎలాగో ఉప్మా రవ్వలు, ఇడ్లీ పిండ్లు అలాంటివి ఏం దొరకవు. ఇంకా వన్ అండ్ ఓన్లీ సింప్లెస్ట్ థింగ్ ఈ ఆమ్లెట్స్ వేసుకోవడం. రేవంత్కి అయితే 100 ఆమ్లెట్లు వేసి ఒకటేసారి బౌల్లో పెట్టించిన 1 గంటలో ఖతం చేసేస్తాడు. ఫుల్గా కుక్ అవ్వడం కంటే కూడా ఇలాగ కొంచెం లోపల జ్యూసీగా ఉంటే టేస్ట్. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక ఎగ్ కాస్ట్ 20 రూపీస్ షాప్లో కొంటే. ఇంకా కొంతమంది రైతులు వచ్చి అమ్ముతారు, ఒక ఎగ్ 40 రూపీస్ ఉంటుంది, అది నాటు కూడా అమ్ముతారు, పింకిష్ కలర్లో ఉంటాయి, కానీ అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంతకీ మన ఊర్లో రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎగ్? నాకు తెలిసి 5 రూపీస్ అనుకుంటా కదా మన ఊర్లో. మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి మీ ఊర్లో ఎంత ఉంది, మీ ఊరు పేరు ప్లస్ ఎంత ఉంది ఎగ్ రేట్ అని కమెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన ఏసీ వాటరే, అలా 9th ఫ్లోర్ నుంచి డౌన్ అని కింద పడుతుంది. ఇప్పుడైతే మేము చేపలు తెచ్చుకుందామని బయటకి బయలుదేరేసాము. ఇక్కడైతే మన ఊర్లాగా చేపల మార్కెట్, డ్రై ఫిష్ మార్కెట్, చికెన్ మార్కెట్ అని సపరేట్గా ఏమి ఉండదు. ఏది కొనుక్కోవాలన్నా దానికంటూ ఒక చిన్న షాప్ ఉంటుంది, అది కూడా ఎత్తుక్కోవాలి. అంటే ఒక 10 కిలోమీటర్కి ఒక షాప్ అలా ఉంటుంది. లక్కీలీ మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుందా, 5 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో ఒక చేపల షాప్ ఉంది. అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. అది అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. వాడు ఎప్పుడు అంగడి తెరుస్తాడో తెలీదు, ఎప్పుడు క్లోజ్ చేస్తాడో తెలీదు. సడన్గా ఒకరోజు కార్డ్ యాక్సెప్ట్ చేస్తారంటాడు, సడన్గా ఒకరోజు చేయను అంటాడు, రకరకాలుగా టార్చర్ అది. ఇంకా మన ఊర్లో అయితే చేపల మార్కెట్ అనగానే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి, కానీ ఇక్కడ లిమిటెడ్ అనమాట. ఒక 5-6 వెరైటీసే, ఎప్పుడు వెళ్ళినా అయ్యే ఉంటాయి. అసలు డ్రై ఫ్రెష్ అయితే మేము అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క చోట కూడా చూడలేదండి. తినాలనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర తిని ఒక 6 నెలలు అయిపోయింది కదా. ఒక్క ముక్క డ్రై ఫిష్ ఉంటే అలా అన్నం మొత్తం తినేచ్చు, అంత ఇదిగా ఉంటుంది కదా, అంత క్రేవింగ్స్గా ఉంది. సో మా పాత వీడియోస్ చూసుంటే ఇది ఫస్ట్ రేవంత్ నన్ను తీసుకుని వెళ్ళాడు చూడండి, ఒక బార్బర్ షాప్. అది ఈ షాప్లో అండి ఎప్పుడు రష్గానే ఉంటారు. అది ఏ షాప్ అనుకుంటున్నారు? బ్రెడ్స్ అమ్ముతారు అక్కడ, ఎప్పుడు రష్గా ఉంటారు. లాస్ట్కి కొంచెం నడుచుకుంటూ ఈ చేపల కొట్టుకైతే వచ్చేస్తాం. ఇక్కడ మనం ప్రాన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే వచ్చేసాం కదా షాప్కి, ఫుల్ రష్ ఉంది, మేమైతే క్యూ లైన్లో ఉన్నాము. సో ఈ 4 అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. సో ఇదేనండి, 4-5 రకాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు అయితే. వచ్చాడు కదా, అది వద్దులే, ప్రాన్స్ తీసుకుందాం మనం. ప్రాన్స్ అయితే 1500 ఉంది. అక్కడ ఎర్ర ప్రాన్స్ ఉన్నాయి, అవి ఎంతో కనుక్కున్నాం. అది ఒకవేళ దీనికంటే తక్కువ ఉంటే అది తీసుకుంటాం. సో ఇప్పుడైతే మేము ఆ రెడ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాము, అది 800 kg అంట, ఇదేమో 1500. సరే ఒకసారి ట్రై చేద్దామని 800 తీసుకున్నాం. సో ప్రాన్స్ అయితే కొనేసుకున్నాము, 1200 పడింది. మనం అయితే 1.5 kg కొన్నాము. ఇంకా ప్రాన్స్ తీసుకొని రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్లీ మేము ప్రాన్స్ తీసుకుని వెళ్ళినప్పుడు పెద్ద ప్రాన్స్ తీసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ ఎర్ర ప్రాన్స్ ఎప్పుడు మేము వెళ్ళినా కూడా ఉండేది, కానీ కొంచెం ఓల్డ్గా ఉండేది, కొనబుద్ధి కాదు. కానీ ఈరోజు అది ఫ్రెష్గా ఉండేసరికి సరే ఇంకా ఇక్కడ కొన్ని రోజులే ఉంటాం కదా, ట్రై చేసేద్దాము అని చెప్పి తీసేసుకున్నాము. ఇంకా మేమైతే ఇంకా అది ఇంకో పక్కన ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రాన్స్ని కొంచెం ఎక్కువగానే కొనుక్కున్నాము, 1.5 kg. ఆ తర్వాత మాకు రియలైజ్ ఏంటంటే ఒలుచుకునేది చాలా కష్టం. ఇదే పెద్ద ప్రాన్స్ అయితే జస్ట్ ఒక 30-40 ఉంటుంది, ఒక 10-15 మినిట్స్లో ఒలిచేసుకోవచ్చు. కానీ ఇది చాలా వచ్చేసింది ఆ క్వాంటిటీ, సో అది చాలా కష్టపడి ఒలుచుకోవాలి. టైం ఇప్పుడు 11 అయింది, మేము ఒలుచుకొని ముగిచ్చేసరికి మేబీ ఈవినింగ్ అవుతుందో నైట్ అవుతుందో అనిపిస్తుంది, చూడాలి మరి. సో ఇప్పుడైతే మేము వెళ్ళి ప్రాన్స్ తీసుకొని వచ్చేసాము. ఇప్పుడైతే దాన్ని ఒలుచుకోవాలి. ఇప్పుడు మేము ఆమ్లెట్ తినేసి వెళ్ళాం కదా, ఆ ఎనర్జీ మేము తీసుకుని వచ్చే వరకు మాత్రమే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ ఆకలేస్తుంది కాబట్టి కాఫీ పెట్టుకుని తాగేసి ఆ తర్వాత ఒలుచుకుని స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ సెట్టింగ్ అంతా రెడీ, ఇప్పుడైతే కాఫీ తాగి స్టార్ట్ చేయబోతున్నాం. జే కాఫీ రెడీయా? మనం బిన్న చేయాలి, ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కెమెరా వరకు వచ్చేసింది, ఇంకొంచెం ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్గా అవుతుందో అంత ఫాస్ట్గా చేసి ఇక్కడ నుంచి పోయారు. సరేనా? అలా అంటామని ఫస్ట్ కాఫీ పెట్టాను. 3 గంటలు మేము అడగవు కదా, ఇంకా 2-3 గంటలు కాదు, హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇవన్నీ తీసుకుని పరిగెట్టాలి లోపలికి. మన ఊర్లో ఇట్లా ఓపెన్ స్పేస్లో చేస్తే ఫుల్గా కాకిలు వచ్చి రచ్చరచ్చేస్తాయా? పిల్లులు ఫస్ట్. మనం ఎంత ప్రాన్స్ తీసుకున్నామండి, క్లీన్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 kg అయినా వస్తుందో రాదు? 1 kg ఎంత వస్తుందిరా? నాకు తెలిసి మహా అయితే మ్యాక్సిమం ఒక 700 grams, 600 grams, 700 grams వస్తుంది. గట్టిగా చూస్తే 1/2 kg మిగులుతుంది అనుకుంటున్నా నాకు తెలిసి.
ఇదే మన ఊర్లో అయితే క్లీన్ చేసి మన అట్లీస్ట్ మన ఊర్లో క్లీన్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఎక్స్ట్రాగా 50 రూపాయలు పే చేస్తే క్లీన్ చేస్తాం. ఇక్కడ అది కూడా ఏం లేదు, మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ కొట్ల పక్కనే ఆంటీ గారులు ఉంటారు, వాళ్ళకి అలా ఇచ్చేస్తే చాలు. 5 నిమిషాల్లో ఎన్ని ఎంత ఇచ్చినా మీరు కేజీ ఇచ్చినా 1.5 ఇచ్చినా 10 కిలోలు ఇచ్చినా 5 నిమిషాలే. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ. పాపం అప్పుడు ఉన్నప్పుడు సరిగ్గా క్లీన్ చేయమ్మా, సరిగ్గా క్లీన్ చేయని చెప్పేవాళ్ళం. అంటే తగ్గించండి లేకపోతే ఫ్రీగా చేయండి అని అడుగుతాం కదా, అసలు నెగోషియేట్ చేయకూడదు అనిపించింది ఇప్పుడైతే. గాయస్ చూసారు కదా, చాలా కష్టపడి 1.5 hour తర్వాత 1/2 kg ప్రాన్స్ వచ్చినాయండి. మేము 1.5 kg ప్రాన్స్ తెచ్చుకున్నాం. లాస్ట్కి క్లీన్ చేసి కడిగిన తర్వాత ఇంతే వచ్చింది. సో ఇప్పుడైతే మా ఇంట్లో ఏంటి తెలుసా స్పెషల్స్, వెజిటేబుల్ బిర్యానీ. దాని గురించి బాస్మతి రైస్ అయితే నానబెట్టేసాను. ఇప్పుడు దీన్ని ప్రాన్స్ ఫ్రై చేసేసుకుంటాం. సో ఇప్పుడైతే చాలా పని ఉందండి, ఇంకా వీడియో షూట్ చేసే టైం కూడా లేదు. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. 1 hour later. జే టైం 2:30 అయిపోయింది. రెడీయా ఫుడ్? ఫుడ్ రెడీ. సూపర్, ఆకలి వస్తుంది. పిన్నే పెట్టే తినేద్దాం. అసలు ఇందులో అయితే నా స్పెషల్ నేను ఒక ప్రయోగం చేశాను. అది ఎలా వచ్చిందో ఏంటో చెప్పాలి. ప్రాన్స్ అయితే ఓకే, బాగానే ఉంటుంది నువ్వు చేస్తే. సో ఈ వేడి వేడి బిర్యానీలో ఇలా ప్రాన్ ముక్క, ప్రాన్ ముక్క క్యాష్యూలా ఉంది. సూపర్ ఉంది స్మెల్. బిర్యానీకి 100/100, ప్రాన్స్కి మాత్రం 150 ఇవ్వచ్చు 100కి. అంత బాగుంది. చాలా చాలా కొత్త టేస్ట్ రా, కొత్త ప్రయోగం చేసాం అన్నావు కదా, అయితే సక్సెస్, గ్రాండ్ సక్సెస్, బ్లాక్ బస్టర్. దాని గురించి చెప్పాలంటే చెప్తూ వెళ్ళిపోతాను. నీకు ఫుల్ ఆకలి వస్తుంది, నువ్వు కూడా ఇంకా మొదటి. గాయస్ మేమైతే ఇప్పుడు తినేసాము. తినేసి సో షుగర్ తినకూడదు అనుకుంటున్నాం, కానీ ఈయన వల్ల షుగర్ నేను కాదు మ్యామ్ కూడా ఈరోజు బయట ఒక ఏదైనా కోక్ లాంటి డ్రింక్ కానీ లేకపోతే మ్యామ్ చెప్పేది నమ్మకండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేమిద్దరు కూడా దీని ముందంతా బిర్యానీ తాగితే కోక్ మ్యాండేటరీగా తాగాల్సిందే అలాగా. కానీ ఇప్పుడు మేము డైట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఒక ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ తిందామని లాస్ట్ వీక్ అనుకున్నప్పుడు బోల్డ్ తెచ్చాడు. అది ఉన్నది ఒకటే లైఫ్ అనుకుంటే రోజు కూడా తిన్నాము. ఇప్పుడు వద్దన్నావా? వద్దనిలా. ఇందాక చూసారు కదా ఎలా టైర్డ్ అయిపోయి వంట చేసి అలాగే ఉంది. కానీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను వెంటనే రెడీ అయిపోయి మనం ఇలా ఐస్ క్రీమ్ తెచ్చుకుందామని ఫుల్గా రెడీ అయిపోయింది. అంతేనా? అంటే ఐస్ క్రీమ్ తినాలి కానీ ఆ క్యాలరీస్ నా అకౌంట్లో వేయాలి. అంతేనా? ఇదే క్యాలరీస్ నువ్వు చేయడం వల్లే. అయితే ఇప్పుడు క్యాజువల్ నడుచుకుంటే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మొత్తం మబ్బులుగా అమ్మేసి అసలు భలే ఉంది. బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇందాక మేము అక్కడ బయట కూర్చొని ప్రాన్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎలా ఉంది ఎండ, మొత్తం అలా మొహం మీద కొట్టేటట్టే అయిపోయింది. సడన్గా మేము లంచ్ చేస్తుంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది. చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. ఒక సైడ్ సన్నీగా ఉంది, ఇంకో సైడ్ నీళ్ళు మబ్బులు ఇలా వస్తున్నాయి. వర్షం పడుతుందంటావా? పడుతుంది అనుకుంటా. సన్ ఫుల్ ఎండ, ఇటు సైడ్ ఏమో కూల్గా ఉంది. సూపర్. సమ్మర్ వింటర్ రెండు కలిపి ఒకటేసారి చూసినట్టుంది. స్లోగా అలా వస్తున్నట్టు అనిపిస్తుంది మబ్బులు. అసలు భలే ఉంది క్లైమేట్ అయితే. మార్నింగ్ మేము చెప్పాం కదా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అన్ని చిన్నగా ఉంటాయని. ఇంతే ఈ హోల్ బిల్డింగ్. అంటే ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్కి 5 ఫ్యామిలీస్, అంటే ఆల్మోస్ట్ ఒక 45 ఫ్యామిలీస్కి ఈ ఒక్కటే వాటర్ ట్యాంక్. సో కరెంట్ కట్ అయినప్పుడు ఇది ఎవరైనా అంటే ఈజీ ఒక మ్యాక్సిమం ఒక 5-6 బకెట్లు వాటరే. సో అయిపోయిందంటే ఇంకా కరెంట్ వచ్చేంత వరకు వాటర్ ఉండదు. అన్నిటికీ మనం ఇంకా మళ్ళీ మినరల్ వాటర్ వాడాల్సి వస్తుంది. ఇది మేబీ ఇది ఓల్డ్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్లో ఇలా ఉండదు అనుకోకండి. ఈవెన్ అదంతా కొత్త బిల్డింగ్. సో స్టిల్ అందులో అలానే ఉంది. గెలవండి ప్రతి ఇంట్లో కూడా డాబా మీద సేమ్ ట్యాంక్, అదే ట్యాంక్లే. మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ది బెస్ట్ క్లైమేట్ ఇది. ఎంత బాగుందో, చల్లగా ఉంది. అసలు ఈ టైంలోకి బయటకే రాలేము. ఈవెన్ ఫర్ ఏ సింగిల్ మినిట్ బయటకు వచ్చిన టార్చర్లో ఉండేది. కానీ ఈరోజు మాత్రం అరుపులు మెరుపులు. మేమైతే ఇప్పుడు మార్నింగ్ చూపించాం కదా ఒక బేకరీ, ఆ బేకరీకి వచ్చాము. ఇక్కడ ఏదైనా ఒక లైట్గా ఒక స్వీట్ ఐటమ్, ఒక కుక్కీ అట్లా ఏదైనా పట్టుకెళ్దామని. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత రేట్లో ఉన్నాయి, అసలు మనకు కావాల్సినట్టు ఏదైనా ఒక్కటైనా ఉంటుందా లేదా ఏంటి అని. ఇది ఈ ఊరిలో స్వీట్స్ ఇది. సో ఇదైతే హల్వాలాగా ఉంది. ఇదైతే బక్లావా, మన ఊరి అంటే దుబాయ్లో ఉంటుంది కదా బక్లావా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాగా దొరుకుతుంది లూలు మాల్లో వాటిల్లో ఆ బక్లావా. ఇంకా ఇవన్నీ కుకీస్. ఈ టర్కీ ఫేవరెట్
సిమిత్. ఇంకా బ్రెడ్లు రకరకాల బ్రెడ్స్ ఉంటాయి. ఇక్కడ సగం మందికి ఇదే ఫుల్ టైం అన్ని పూట్ల ఈ ఫుడ్ తింటారు, ఈ బ్రెడ్ తింటారు. ఇంకా అక్కడ అయితే పుల్లలుగా మనకి బిస్కెట్స్ ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు ఈ బిస్కెట్, ఇక్కడ ఒక బిస్కెట్ ఉంది, ఇది చెప్దాం అనుకుంటున్నాం. కోకోనట్ కుకీస్ కొనుక్కున్నాం. చాక్లెట్ కుకీస్. ఈ 4 కుకీస్ వచ్చేసి 130 రూపీస్. చాలా కాస్ట్ ఎక్కువ అండి, కానీ వీళ్ళు ఫ్రెష్గా చేస్తారని ఏదో 4 మాత్రమే తీసుకున్నాం. అది కూడా లోకల్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారు కదా అందుకు. వాళ్ళ దగ్గర కోకోనట్ బిస్కెట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ అలా ఉంటుంది. అది ఫుల్ కాస్ట్లీ, కానీ ఈరోజు దొరకలేదు. ఉంటే మీకు చూపిద్దాం అనుకున్నాము. ఎప్పుడు చేస్తారంటే రేపు 12 o'clockకి మధ్యాహ్నం వస్తే వేడివేడిగా అప్పుడే చేస్తారంట. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ తెచ్చేసుకుందాం. సో ఐస్ క్రీమ్ తెచ్చుకునేకి స్పార్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. లోపల అయితే ఇప్పుడంతా వ్లాగ్ అలౌ చేయట్లేదు కాబట్టి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక చూపిస్తాం. ఒక్కసారి ఆ సీన్ లుక్ వేసుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈరోజు సీ కంప్లీట్గా ఒక బ్లాక్ కలర్కి మారిపోయింది ఆ స్కైస్ వల్ల. వా 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 వా. అంతకంటే ముందు పైన మేఘాలు చూడండి, ఆ మేఘాలకి ఆ సీకి మధ్యలో గ్యాప్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. బిస్కెట్లో లేదు, లోపల గులాబ్ జామున్ ఉంటుంది, జీరా. సో చూసారు కదా, ఇదే ఇవాల్టి వీడియో. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. మా ఇద్దరికి కూడా రెయిన్ అంటే చాలా చాలా ఇష్టం. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ అయిపోతున్నాం. ఇంకొంచెం పెట్లో గాలి కొంచెం అనుతుంది, అప్పుడైతే మేము బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. బీచ్కి వెళ్ళి ఇంకా ఫుల్ వైబ్. నైట్ ఒక 9-10 వరకు అక్కడే ఉండేసి మళ్ళీ తిరిగి వచ్చేసి ఒక హెర్బల్ టీ తాగేసి మా డేని అయితే ఎండ్ చేస్తాం. మీకు కనుక మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఓవరాల్ వీడియోలో మా బాండింగ్ ఎలా అనిపించింది, అసలు మా వీడియోస్ ఎలా ఉంటాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. గాలి ఎక్కువైపోయింది, మీ మాటలు కూడా వినిపిస్తుందా లేదని తెలియదు. మన ఛానల్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేసేసేయండి, ఎందుకంటే తెలుగు ఫ్యామిలీ అంటే మేము మాత్రమే కాదు, మనం అంతా. That's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off from Revanth and Ciao. bye. Bye. Bye.